లెట్ స్టార్టెడ్ న్యూ ఇయర్ డిజైన్స్ అయితే స్టార్ట్ చేస్తున్నాం అనమాట. హ్యాపీ న్యూ ఇయర్. దేవుడా డిజైన్ స్టార్ట్ చేస్తున్నాం, మంచిగా రావాలయ్యా. అమ్మయ్య డిజైన్ అయితే అయిపోయింది బుడ్డది. దేవుడా పొద్దున్నే లేచేసరికి ముగ్గు మొత్తం ఆగం చేసింది కుక్కలు. అమ్మ హెల్ప్ చేస్తుంది నాకైతే పాపం వచ్చి పొద్దున్నే. ఇక మొదలెడదామా. అమ్మ పాపం కష్టపడి డిజైన్ వేస్తుంది, నేను రంగులు వేస్తుంటే చిడుతల్లి చెడు. న్యూ ఇయర్ రోజు మా బజార్లో రంగులు రంగులు మా చిడుతల్లి ఫ్రాక్తో అయితే. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హారిక రాథోడ్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు అయితే వీడియో ఏంటంటే న్యూ ఇయర్ డిజైన్స్ అనమాట. సో అందరూ న్యూ ఇయర్ డిజైన్స్ వేసుకుంటారు కదా, మేము కూడా అలా మా బజార్లో న్యూ ఇయర్ డిజైన్స్ అయితే వేస్తున్నాం అనమాట. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అస్సలు స్కిప్ చేయొద్దు. వీడియో అయితే చాలా బాగుంటుంది. డిజైన్ అయితే మేము చిన్నదే సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. ప్రతిసారి లాంగ్ డిజైన్ అయితే వేసేవాళ్ళం, ఈసారి షార్ట్ డిజైన్ అయితే సెలెక్ట్ చేసాము. ఎలా వస్తుంది ఏంటి అని వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో డిజైన్ అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఎలా వస్తుందో ఏమో, నేనైతే మంచిగా రావాలని కోరుకుంటున్నాను దేవుడిని అయితే. ప్రతిసారి పికాక్ ప్యారెట్ డిజైన్స్ అయితే వేసేదాన్ని అనమాట. న్యూ ఇయర్కి చాలా లాంగ్ డిజైన్ అయితే వేసేదాన్ని. ఈసారి అయితే బాగా చలి, అసలు తట్టుకోలేకపోతున్నాము బయట అయితే. ఇంకా వీడియో తీద్దాంలే అని చెప్పి ఎలాగైనా తీసాను అనమాట. మేమైతే కనుక మా బజార్లో అయితే కొంచెం పోటీలాగే పెట్టుకుంటాం అనమాట. న్యూ ఇయర్ అంటే 31st నైట్ అనమాట. 2 o'clock 3 o'clockకి అలా డిజైన్స్ వేస్తాము ప్రతిసారి. ఈసారి అయితే చలి బాగుందని మేము ఎక్కువ లాంగ్ డిజైన్స్ అయితే సెలెక్ట్ చేసుకోలేకపోయాం అనమాట. చాలా ఇబ్బందిగా ఉంది చలితో అయితే. అందుకని ఇంకా షార్టే సర్లే ఇది ఓకేలే అనుకుంటా ఇంకా షార్ట్ డిజైన్ అయితే వేసామన్నమాట. సో ఎవరైతే కామెంట్ నెగిటివ్గా అయితే చేయొద్దు ఫ్రెండ్స్, చిన్నగా ఉంది అది ఇది అని చెప్పి. ఎందుకంటే కొంచెం చలి వల్ల అలా చేయలేకపోయాం అనమాట, లాంగ్ డిజైన్ వేయలేకపోయాము. సో నెక్స్ట్ ఇయర్ అయితే మంచిగా వేస్తాను. సో గైస్, చిన్న టెడ్డీ బేర్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. ఈసారి అయితే టెడ్డీ బేర్తో వేద్దాంలే, డిజైన్ బాగుంటుంది చూడడానికి అని చెప్పి. సో టెడ్డీ బేర్ని అయితే వేసేసి కింద అంటే దాని ఫేస్ వాటికి టెడ్డీ ఫేస్ వేసి కింద లవ్ షేప్ వేసి అందులో హ్యాపీ న్యూ ఇయర్ వేద్దాము అని అనుకున్నాము. సో డిజైన్ అయితే మేము సేమ్ అదే వేసాం అనమాట. కానీ డిజైన్ అయితే చాలా అంటే చాలా చిన్నదైపోయింది, కానీ బాగుందిలే అని అనుకొని వేసామన్నమాట. డోంట్ ఫీల్ అని అనుకొని ఇంకా దానికైతే బాగా రంగులను అయితే వేస్తున్నాం అనమాట. చాలా అంటే చాలా డిజైన్స్ ఉన్నాయి, బట్ చలితో ఇంకా వేయలేకపోయాము. కానీ మేము వేసిన డిజైన్ కూడా బాగుంది. ఎంతైనా బుడ్డదే చాలా బాగుంటుంది. లాంగ్ ఏదో అలా అనుకుంటాంలే, కానీ అది అలా అనుకుంటా వెళ్ళిపోవాలన్నమాట. సో మేమైతే ఇంకా కలర్స్ వేస్తున్నాం అన్నమాట. ఇంకా చిన్న స్మాల్ డిజైన్ వేసుకొని వేస్తున్నాము. ఇంకా కలర్స్ కూడా మేము 12 రకాలు కొన్నాం అనమాట, మంచి డిజైన్ వేద్దాము అని చెప్పి. సో చిన్న టెడ్డీతో అయితే సరిపెట్టుకున్నాం అనమాట. ఇయర్ అయితే నెక్స్ట్ ఇయర్ చూసుకుందాంలే మంచి డిజైన్ అని. సో గైస్, డిజైన్ అయితే అయిపోయింది. ఫైనల్ అవుట్పుట్ ఇదేనమాట. ప్లీజ్ డోంట్ పుట్ నెగిటివ్ కామెంట్స్ గైస్. డిజైన్ అయిపోయిందని హ్యాపీగా వెళ్ళి పనుకుంటే పొద్దున్న లేచేసరికి మా ఇంటి దగ్గర ఉన్న మా ఆరుగాడితో సహా కుక్కలు వచ్చి మొత్తం చెడగొట్టి వెళ్ళిపోయినాయి అంట ఫ్రెండ్స్. పాప ఇంకా మా అమ్మ ఏం చేస్తుంది, ఇంకా లేచి న్యూ ఇయర్ రోజు ఇంటి ముందు అసలు ముగ్గేం లేదు అని చెప్పి లేచి ఇంకా తను వేస్తుంది అనమాట డిజైన్స్ అయితే. మేమైతే వచ్చి ఇంకా రంగులు వేస్తున్నాం అనమాట.
మంచి డీప్ స్లీప్ వేసి వచ్చేసరికి అయితే డిజైన్ అయితే గందరగోళం అయిపోయిందనమాట. మా ఆరుగాడు వాడి స్నేహితులతో వచ్చి మొత్తం చెడగొట్టి వెళ్ళిపోయారనమాట. వాళ్ళ ఆనందం ఏం చేద్దాం, న్యూ ఇయర్ రోజు వచ్చి ముగ్గులో వచ్చి కూర్చొని చందరవిందర చేశారనమాట డిజైన్ మొత్తము. ఇంకా మా బజార్లో అయితే మా ఇంటి దగ్గర, మా ఇంటి పక్కన ఇల్లు, మా ఫ్రెండ్స్ ఇల్లులో అయితే చెడగొట్టారనమాట. పాపం వాళ్ళు కూడా ఏం చేశారు, వాళ్ళు కూడా లేచి వేసుకున్నారనమాట. మార్నింగ్ మార్నింగ్ లేచి, పాపం కుక్కలు కదా ఏం చెప్పలేమన్నమాట. మనుషులైతే 2 మాటలైనా తిట్టొచ్చు, ఎందుకు చెరిపావు ఏంటి అని. కానీ కుక్కలు పాపం ఏం చెప్పలేము కదా, ఇంకా అందుకని సైలెంట్గా డిజైన్ వేసుకుంటున్నాం అనమాట మేమైతే. మా ఆరుగాడే అనుకుంటే మా చిట్టి తల్లి కూడా అంతే చేస్తుంది చూడండి. నేను డిజైన్ వేస్తుంటే డిజైన్ మధ్యలో వచ్చి అలా ఆనందంగా ఆడుకుంటుంది. నేను కలర్స్ వేస్తుంటే వచ్చి తొక్కుతుంది. ఏంటి అంటే ఆడుకుంటున్నాను నేను అని తన భాషలో ఏదో చెప్తుంది. నేను అంత ఇసికిస్తుందో చూడండి మీరే. కలర్స్ పడేస్తుంది, వచ్చి తొక్కుతుంది. మా బజార్ బజార్ మొత్తం ఎంజాయ్ చేస్తుంది, తనదే అన్నట్టుగా రాజ్యం మొత్తం తొక్కుతుంది చూడండి అసలు మీరే. ఇంకా న్యూ ఇయర్ రోజు అయితే ఇంకా మా చిట్టి తల్లి గౌన్ వేసుకొని మా బజార్ మొత్తం హడావుడి చేసింది. సో మేమైతే న్యూ ఇయర్ డిజైన్తో ఇలా మేమైతే ఎంజాయ్ చేసాం. మీరు ఎలా చేశారో కామెంట్ రూపంలో తెలియచేయండి. అంటే నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుద్దాం. స్టే హెల్తీ, స్టే సేఫ్, బాయ్.